పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల వినూత్న ప్రదర్శన చేశారు. మృగశిర కార్తె రోజు పురస్కరించుకొని పాలకొల్లులో వేలాది మందికి రొయ్య చేపల కూరతో భోజనాలు ఏర్పాటు చేశారు. చేపను రైతుని ప్రజలకు అత్యంత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని చెబుతోన్న రాష్ట్ర ఆక్వా రంగ అధ్యక్షుడు గాంధీ భవన్తో రాజుతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఇప్పటికే ఆక్వా రంగం అతలకుతలవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆక్వా రంగం వాళ్ళు కొత్త ఆలోచనతో అంటే ప్రజల వద్దకే రైతు బజార్ లాగా ప్రజల వద్దకే రొయ్యల్ని చేపల్ని తీసుకెళ్లాలని చెప్పిన నూతన కార్యక్రమంతో ఈరోజు పాలకొల్లు నగరంలో ప్రారంభించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆక్వా రంగ అధ్యక్షుడు రాజుగారు అయితే ఉన్నారు. సార్, అసలు ఈ మృగశిర కార్తె రోజే ఇలా ఆక్వాని అంటే రొయ్యని అదేవిధంగా చేపని ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలని చెప్పినని ప్రజల చెంతకు తీసుకెళ్లాలని చెప్పినని అనుకున్నారు. ఏంటి అసలు ఈ పద్ధతి వివరం? పూర్వం మన పెద్దలు మగసర కాత్ర వచ్చినప్పుడు చేపలు రొయ్యలు తినమని చెప్పి ఆ రోజు తిని ఆరోగ్యంగా ఉండేవారు. కాలక్రమేణా ఇవాళ అది మరుగున పడిపోయి ఇవాళ మనందరం కూడా అనారోగ్యం పాలవడానికి కారణం సరైన రొయ్య చేప తినకపోవడం వల్లే. మళ్ళీ ఇప్పుడు మేము ఏదైతే మా ఆక్వా రైతులు ఉన్నామో అందరం కూడా దీని మీద ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఇవాళ ఈ మగసర కార్తె రోజుని ఈ పాలకొల్లు నరసాపురం ఆచంట కార్యక్రమంలో ఇది ముందుగా స్టార్ట్ చేసాం. తప్పకుండా భవిష్యత్తులో రాష్ట్రంలో అన్ని చోట్ల ఇది మనం అందరికీ చేరే విధంగా చేస్తాం. దానివల్ల ఏంటంటే ఈ రొయ్య చేప తినటం వల్ల దాంట్లో ఉన్న విటమిన్ కానీ ఒమేగా 3 కానీ దానివల్ల ప్రోటీన్ ఉండటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం పండించే పంటనే విదేశాలకు అమ్ముకుంటున్నాం తప్ప ఇక్కడ మనం వినియోగించట్లేదు. ఆ రకంగా కనుక మనం వినియోగించగలిగితే తప్పకుండా భవిష్యత్తులో ఇటు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు, అలాగే దీన్ని పండించిన రైతు బాగుంటాడు. అదే ఇప్పుడు మీరు అన్నట్టే విదేశాలకు ఎగుమతి అని చెప్తున్నారు. గతం నుంచి కూడా విదేశాలకు ఎగుమతి చేస్తూ అంటే పలు దేశాలకు ఎంత ఎగుమతి చేస్తూ ఎక్కువ లాభాలు ఆర్జించారని చెప్పినైతే ఉంది. ఇప్పటికే ప్రభుత్వం మీకు అండగా నిలుస్తామని చెప్పిన మొన్న కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్ళడం వల్ల మీ ఆదాయం తగ్గే పరిస్థితి ఏం లేదా? ఈరోజు మార్కెట్లో మనకి ఒక 100 కౌంట్ 240 రూపాయలు ఉంటే మనం అదే 240 రూపాయలకి వ్యాపారస్తులకు అమ్ముతున్నాం. వాళ్ళు లాభాలు పొందుతున్నారు, రైతు ఎక్కడ లాభాలు పొందట్లేదు. ఇవాళ అదే 240 రూపాయలకి ఎవరైతే మనం నాణ్యమైన రొయ్యని ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అదే నాణ్యమైన రొయ్యని మనం వినియోగదారులకు ఇస్తున్నాం. అంచేత రైతుగా మాకు నష్టం ఏమీ లేదు. మా వల్ల వ్యాపారస్తులు బాగుంటున్నారు తప్ప రైతు బాగోట్లేదు. రైతు బాగుండాలంటే ఎక్కడైతే నాణ్యమైన రోజుని ప్రజలకు తినిపించి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. తప్పకుండా ఆ రకంగా వినియోగం పెరిగితే అందరూ కూడా ఇక్కడ రైతులు బాగుంటారు, వ్యవస్థ బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చూసుకుంటే ఈ కార్యక్రమం మృగశిర కార్తె రోజే మొదలు పెట్టడానికి గల కారణం ఏంటి? మగసర కార్తె అనేది మనం ఏదైతే పెద్దలు గతంలో ఇలా మగసర కార్తె ప్రవేశించిన తర్వాత ఏదైతే ఆ 15 రోజులు మగసర కార్తె ఉంటుందో అప్పుడు వాతావరణంలో ఉన్న మార్పుల వల్ల అప్పుడు ఆ పూర్వం అనారోగ్యం పాలయ్యారు. అది ఈ రోజుకి ఉంది. కానీ ఆ రోజు చేపలు రొయ్యలు తినడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా సంవత్సరం పాటు ఉండేవారు. ఇప్పుడు కూడా ఆ రకంగా పెద్దలు మనకు పూర్వం ఇప్పుడు ఇవాళ అక్షయ తృతీయ ఉంది, ఇవాళ మనం ఏదైనా బంగారం మంచి రోజు కొనమంటే కొంటున్నారు. అలాగే పూర్వం మనం ఏదైతే పెద్దలు మనకి ఆరోగ్యం గురించి మంచి సూత్రాలు పాటించారో అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ అమలుపరిచి ఈ ఆరోగ్యకరమైన రొయ్యని చేపని అందరి చేత తినిపించి ఆరోగ్యంగా ఉంచాలనేది మా రైతుల యొక్క కోరిక. చివరిగా చూసుకుంటే ప్రభుత్వానికి ఈ విధమైన కార్యక్రమం చెప్పి ఏం చెప్పబోతున్నారు? మేము ఏదైతే ఇవాళ ఒక మంచి కార్యక్రమం మగసర కార్తె మంచిది చేపలు తినమని ఏదైతే మన కార్యక్రమం చేపట్టామో ఇది రేపొద్దున భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ పండగగా మగసర కార్తె వస్తే చేపలు రొయ్యలు తినాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటిస్తే తప్పకుండా భవిష్యత్తులో అందరూ కూడా దీన్ని తీసుకుని ఎదురు తీసుకెళ్తారు. ఆ రకంగా ప్రభుత్వానికి కూడా రైతులు అండగా ఉంటారు. రైతులు బాగుంటే ఈ దేశం రాష్ట్రం బాగుంటుంది. దాని విధంగా రైతులని ఆదర్శంగా రైతులు కనుక చూడమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. తప్పకుండా ఆ రకంగా ఇది రాష్ట్ర పండుగ ప్రకటించాలని కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకుంటే మటుకి ఏదైతే మృగశిర కార్తె రోజు ఈ చేపల పంపిణీ అదేవిధంగా చేపలు తినాలని చెప్పిన ప్రభుత్వం ప్రకటించాలని చెప్తున్నారు. ముఖ్యంగా 240 కౌంట్ ఉన్న రొయ్య వల్ల మాకొచ్చే లాభం రైతుకు వచ్చే లాభం ఏం లేదు. దళారులు మధ్యవర్తులు లాభ పొందుతున్నారు. సరాసరి ప్రజలకి లాభదాయకం జరగాలి, వాళ్ళు కడుపు నిండా తినాలని చెప్పినని వీళ్ళు కోరుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, HM TV, పాలకొల్లు.